రాజకీయాలలోకి ఉద్యోగులు రావడమా లేకపోతే ఉద్యోగులతో రాజకీయాలు చేయడం ఏమైనా జరిగిపోతేనే గత కొన్నేళ్ల నుంచి ఆ పరిస్థితుల్లో అశోక్ బాబు మీదన వెంకట్రామరెడ్డి ఆయన క్రిందసారి ఎన్నికల్లో మీకు ప్రచారం చేయలేదా, ఈవెన్ కర్ణాటక వెళ్ళి కూడా మోడీని దించమని చెప్పలేదా అలాంటివి చెప్పినటువంటి నేపథ్యంలో అశోక్ బాబు వచ్చి మేము ఉద్యమపరమైన కార్యాచరణ తప్పించి అందులో ఏనాడు తెలుగుదేశం జెండా పట్టుకు చేయలేదు, నేను ఎమ్మెల్సీ అయ్యాక తప్పించని చెప్పుకొచ్చారు. దాని మీద వెంకట్రామరెడ్డి ఒక సవాల్ విసిరారు. తాను వైఎస్ఆర్సీపీ జెండా బట్టి ఎన్నికల ప్రచారం చేసినట్టు కానీ హౌసింగ్ సొసైటీల అక్రమాలకు పాల్పడినట్టు కానీ ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబు నిరూపిస్తే ఉద్యోగం వదిలేసేందుకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకల వెంకటరామరెడ్డి సవాల్ విసిరారు. అంతేకాదు అశోక్ బాబు పార్టీలో చేరి ఆయనకు సేవ చేస్తానని కాడే చెప్పారు. తాడేపల్లిలోని తన కార్యాలయం గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ నేతగా ఉన్నప్పుడు అశోక్ బాబు బాగానే ఉండేవారు, టీడీపీలోకి వెళ్ళి సీఎం చంద్రబాబు పంచం చేరాక ఉచ్చినేచాలు మర్చి విలువలు లేకుండా పూర్తిగా దిగజారిపోయిన ఆపై ఆరోపణ చేశారు, పచ్చి అబద్ధాలు మాట్లాడారు. అశోక్ బాబు కానీ ఆయనకు సంబంధించిన పచ్చ మీడియా కానీ పచ్చ జర్నలిస్ట్ కానీ దమ్ముంటే నేను సంధించే ఈ 10 ప్రశ్నలకి సమాధానం చెప్పగలరా అంటూ కొన్ని పాయింట్స్ రైజ్ చేసుకొచ్చారు.